శివునికి అత్యంత ప్రీతికరమైన శ్రావణమాసం మొదలైంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో ఈ రోజు ఉదయం నుండే విశేష పూజలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వేద పండితులచే లఘున్యాస రుద్రాభిషేకం, మంగళ నీరాజనం ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ ఆలయ కమిటీ అధ్యక్షులు హరికాంచారి నేతృత్వంలో చేపట్టబడ్డాయి. భక్తుల కొరకు అన్ని సౌకర్యాలు మరియు మధ్యాహ్నం మహాన్న ప్రసాదం ఏర్పాటు చేశామని దేవాలయ కమిటీ వారు తెలిపారు. ఈ పవిత్ర కార్యంలో ఈవో రాములు, మారుతి మందిర కమిటీ అధ్యక్షులు గుండేటి శంకర్, మాజీ అధ్యక్షులు బీర్కూర్ బుజ్జి, అర్చకులు మహేష్ పాఠక్, శివ, సభ్యులు భూమేష్, సురలింగం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రావణ సోమవారాల సందర్భంగా శివుని ఆశీస్సులు అందుకుంటూ భక్తి మార్గంలో నడుస్తున్న శ్రద్ధావంతుల ఉత్సాహం ఆలయ ప్రాంగణాన్ని వైభవంగా మార్చింది. శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ విద్యాప్రదాయకం, శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ అన్నపూర్ణాంబ సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో మా యొక్క అభివృద్ధి కమిటీ ద్వారా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అతి వైభవోపేతంగా అభిషేకాది సమస్త కార్యములు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. గత 60 సంవత్సరాల నుంచి స్వామివారికి ఇలాగే శ్రావణ మాసంలో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం నుంచి భక్తులు వచ్చి స్వామివారికి మొక్కుబడులు చెల్లించి స్వామివారి సన్నిధానంలో అభిషేకము మరియు అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా మన దేవస్థానంలో మహన్యాసపూర్వకముగా లఘురుద్రాభిషేకాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో విశేషంగా మన అభివృద్ధి కమిటీ ద్వారా మరియు దేవాదాయ శాఖ అధికారులు అందరూ కూడా పాల్గొని స్వామివారికి మహన్యాసపూర్వక లఘురుద్రాభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అతి వైభవపేతంగా స్వామివారి సన్నిధానంలో అన్నపూజ, అన్నదానాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే విశేషంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దేవాలయం ఏదైతే ఉందో శిథిలావస్థలో చెందింది కాబట్టి అశేష భక్తజనాలకి అందరికి కూడా ఇబ్బంది కాకుండా భక్తజనాలందరూ కూడా స్వామివారి వద్ద వచ్చి స్వామివారి దేవాలయాన్ని పునర్నిర్మాణాన్ని చేయవలసిందిగా మా అభివృద్ధి కమిటీ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి కోరిక మేరకు మేము కోరడం జరుగుతుంది. ఈ స్వామివారికి దేవాలయ అభివృద్ధి మరియు అలాగే అన్నదాన సత్రం కూడా శిథిలావస్థలో వచ్చింది. ఎందుకంటే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని అన్నప్రసాదాన్ని భుజించాలని అనుకునే వాళ్ళందరికీ కూడా అక్కడ నీడనిచ్చే ఆ అన్నదాన సత్రం కూడా శిథిలావస్థలో ఉంది. కాబట్టి ఆ అన్నదాన సత్రాన్ని కూడా త్వరలో నిర్మించడానికి భక్తులందరూ కూడా ముందర వచ్చి, ఎందుకంటే చంద్రశ్చ సూర్యశ్చ, సూర్యచంద్రాదులు ఎప్పటి వరకైతే ఉంటారో అప్పటి వరకు మనకు పుణ్యం కలగాలంటే అన్నదానాన్ని ఏదైతే చెయ్యాలని మహత్సంకల్పము, ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ అన్నదాన సత్రానికి పునర్నిర్మాణం చేయడానికి మేమందరము తలా ఇంత వేసుకొని చేద్దామని అనుకుంటున్నాము. అలాగే మీరందరూ కూడా ఈ సహకారంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మా మీడియా మిత్రులు మేము మీ దాకా రాము కాబట్టి మా మీడియా మిత్రులు మీ వద్ద అందరి దగ్గర మా వాయిస్ని వినిపిస్తారు శ్రద్ధగా. ఎందుకంటే అందరూ కూడా తలా కొద్ది ఇచ్చి ఆ అన్నదాన సత్రాన్ని నిర్మించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా దేవాదాయ శాఖ తరఫు నుంచి మరియు మా అభివృద్ధి కమిటీ ద్వారా మీకు అందరికీ వినడం జరుగుతుంది. ఓం నమ శివాయ. శ్రీ విశ్వసునామ సంవత్సర శ్రావణ పాడ్యమి 25/7/2005 శుక్రవారం రోజు శ్రావణ మాసం మొదలైంది. ఈరోజు సోమవారం కాబట్టి ఉదయం 5 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు వేద పండితుల ద్వారా చేయడం జరుగుతుంది. దీంట్లో పొద్దుటి నుంచి కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. దీంట్లో భాగంగా శ్రావణ మాసం సోమవారం సందర్భంగా ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారనే ఒక ఉద్దేశంతో పాలకవర్గం కానీ మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విధాల సపర్యలు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా ఉంటే కూడా మాకు చెప్తే వాటిని మేము సరి చేసుకుంటాము. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నది కాబట్టి ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు కూడా రావడం జరుగుతుంది. వారికి కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు మేము చేయడం జరుగుతుంది.
ఈ ప్రతి సోమవారం రోజు కూడా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించగలరని కోరుచున్నాము. ఈ శ్రావణ మాసము స్వామివారికి అత్యంత ప్రీతమైన నెల శ్రావణ మాసము కాబట్టి ప్రతిరోజు పండితుల ద్వారా పూజలు నిర్వర్తించడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా పాలక మండలి ద్వారా కూడా వాళ్ళకు మేము ఏర్పాటు చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.